నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఇప్పటికే ఆయన 4 సార్లు ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేశారు. మరి 5వ సారి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. 4 సార్లు ఆయన ఎందుకోసం వచ్చారు అన్న అంశాలను ఒకసారి మనం చూసి తర్వాత మాట్లాడుకుందాం. జనవరి 8న ఆయన మొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అప్పుడు విశాఖపట్నంలోని ఎన్టీపీసీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు. ఈ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్ల పైమాటే. ఆ తర్వాత మళ్ళీ ఆయన మే 1న ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణం కోసం ఆయన ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ జూన్ 20న వచ్చారు. అది యోగా దినోత్సవం, అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజు ఆయన యోగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని అభినందించి ఆయన వెళ్ళడం మనందరం గుర్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 16న మళ్ళీ ఆయన కర్నూలు రావడం జరిగింది. అప్పుడు శ్రీశైల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకొని 13,000 కోట్లకు పైగా ఆయన పనులను జాతికి అంకితం చేశారు. అయితే మళ్ళీ 5వసారి ఎందుకు రాబోతున్నారు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆయన వస్తున్న కారణాలు ఎలా ఉన్నా కూడా మరి ఆయన ఆంధ్రప్రదేశ్ పైన ఇంత శ్రద్ధ చూపించడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఇప్పటికీ 4 సార్లు పీఎం మోడీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందండి. ఇప్పుడు 5వసారి రాబోతున్నారు అంటున్నారు. మిగతా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు నరేంద్ర మోదీ గారు ఇంత శ్రద్ధ కనబరుస్తున్నారు? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మీకు గుర్తుందో లేదో కానీ మీరు ఇట్లాగే ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పా, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు, ఆయన పదే పదే వస్తారు ఆంధ్రప్రదేశ్కి అని ఆయన మొదటిసారి వచ్చేటప్పుడు అనుకుంటాను చెప్పాను నేను. ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు అనుకుంటారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీకి ఎంపీల సంఖ్య ఉంది కాబట్టి ఆ రాజకీయ కారణంతో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో సర్వ విధాలుగా అన్యాయానికి గురైన, అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రి కాగానే ఒక రకమైన ఆశాజనక వాతావరణం ఏర్పడింది. ఆ ఆశాజనక వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు రియాలిటీలోకి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి ఆయన ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాంతో ఏమవుతున్నది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటికీ గాడి తప్పి ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిందో మళ్ళీ వ్యవస్థలన్నీ గాడిలో పడటం ఆరంభమైంది. వ్యవస్థలన్నీ గాడిలో పడటం అనేది మనకి సంబంధించిన విషయం, అంటే ప్రజలకు సంబంధించిన విషయం. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి అనే టార్గెట్ తోటి ఆయన పనిచేయడం మొదలుపెట్టాడు. మొదటి నుంచి డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు 15% గ్రోత్ రేట్ టార్గెట్ అని చెప్తూ ఉన్నాడు. నిజంగా అది ఒక రకంగా చూస్తే ఆశ్చర్యం కలిగించేదన్నమాట. అంటే ఎంత ఆశ్చర్యం కలిగించేదంటే జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రోత్ రేటు 6.7%కి పడిపోయింది. 6.7% ఎక్కడ, 15% టార్గెట్ ఎక్కడ? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. వేరే ముఖ్యమంత్రులు ఎవరు కూడా అసలు అంత టార్గెట్ పెట్టుకోవటం అనేది ఊహించలేరు. 6.7% ఉన్నది, మ్యాక్సిమం 8% టార్గెట్ పెట్టుకొని దానికోసం పనిచేస్తారు. ఇక్కడ ఏకంగా 15% గ్రోత్ రేటు ఉండాలి అన్న టార్గెట్ పెట్టుకొని పని చేస్తూ దాని రిజల్ట్ని చూపిస్తూ ఉన్నారు. మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు, అసలు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్
మొత్తం చంద్రబాబు నాయుడు సృష్టించిన ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విపరీతంగా ముబ్బడిగా వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం దేశం మొత్తం కూడా అట్లా గుడ్లు అప్పగిచ్చి చూస్తూ ఉన్న పరిస్థితి. ఇంత పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వస్తున్నది, ఎందుకు వస్తున్నది అనేది లాజిక్ ఎవరికి అర్థం కావట్లా. గూగుల్ ఏఐ డేటా సెంటరు విశాఖపట్నానికి రావటం, $15 బిలియన్ మేము ఇక్కడ పెట్టుబడి పెడతామని చెప్పడం, అంటే 1,33,000 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు మొట్టమొదటిసారి, అంటే మొత్తం భారతదేశానికి వచ్చింది మొట్టమొదటిసారి అంత పెద్ద ఎత్తున FDI రావటం. మీకు అంతకు ముందర మీరు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆయన శంకుస్థాపన చేయడానికి ఆయన ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ అనేది అది ప్రపంచంలో ఒక 4-5 దేశాలు ట్రై చేసినాయి. ఆ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎకనామిక్గా వయబుల్ కాదు అని చాలా దేశాలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి. ఈ గ్రీన్ హైడ్రోజన్ తక్కువ ధరకి ఎట్లా చేయాలి, ఉత్పత్తి చేయాలి అంటే చంద్రబాబు నాయుడు ఆ ఛాలెంజ్ని టేకప్ చేసి గ్రీన్ హైడ్రోజన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా నేను తయారు చేస్తాను అన్న ఛాలెంజ్ తీసుకొని ఆయన గ్రీన్ హైడ్రోజన్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ హైడ్రోజన్ పాలసీని నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడిగితే ఇచ్చేశారు. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళు ఎక్కడ పెట్టాలి, దేశంలో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఎక్కడ పెట్టాలి అని దాని మీద దాదాపుగా ఒక 1 year నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక వర్కౌట్ చేస్తూ ఉన్నారు. దాని మీద క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ పనిచేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన వెళ్ళి మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ మీరు మొదలుపెట్టారు కదా, ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు కదా, మీరు ఓ పని చేయండి, ఆ ప్రాజెక్ట్ నాకు అప్పగించండి, నేను దానికి సంబంధించిన మాడ్యూల్స్ రెడీ చేసి మీకు చెప్తాను అని చెప్పి క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్లో ఈయన భాగస్వామిగా మారి తీసుకొచ్చి అమరావతిలో పెట్టేశాడు. అమరావతిలో పెట్టడానికి IBMతో మాట్లాడాడు, ఆ తర్వాత TCS ఇన్వాల్వ్ చేశాడు, ఆ తర్వాత L&T వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ 3 కంపెనీలని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒకళ్ళు హార్డ్వేరు, ఇంకొకళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వటం. ఈ 3 బిగ్ జైంట్స్ని ఒక 2-3 నెలల్లోనే వాళ్ళని అలైన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఈ 3 కంపెనీలతోటి నేను క్వాంటమ్ కంప్యూటింగ్ని నేను పెడతాను అని చెప్పి క్వాంటమ్ వ్యాలీని అమరావతికి తీసుకొచ్చేసాడు. అంటే నేను మీకు చాలా క్రూషియల్ విషయాలు చెప్తున్నా. అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లేదు అని చెప్పి ప్రపంచమంతా తలకిందులవుతున్న ఒక ప్రాజెక్టు, మొత్తం భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వెళ్ళాలి అంటే తొలి అడుగు ఎక్కడ వేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితులు ఉన్న ఇంకొక అంశం. ఇటువంటి అరుదైన విషయాలని మాస్టరీ చేసి చంద్రబాబు నాయుడు నాకు అవకాశం ఇవ్వండి నేను పెడతాను అని చెప్తున్నాడు, చెప్పి ఆఫర్ ఇస్తూ ఉన్నాడు, వాటిని సక్సెస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2026 జనవరి కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అమరావతిలో. అదేవిధంగా మీకు మొత్తం అన్ని ప్రాజెక్టులు, పెట్టుబడులు దాదాపుగా 12.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ నెల 14-15 తారీఖుల్లో CII భాగస్వామ్య సదస్సు పెట్టి, మామూలుగా CII భాగస్వామ్య సదస్సులో 10 లక్షల కోట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే 13 లక్షల కోట్లు వచ్చినాయి. ఆ 13 లక్షల కోట్ల రూపాయలు ఈ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా జరిగిన MOUల మాత్రమే, అంతకు ముందర వచ్చిన MOUలు కాకుండా. వీటితోటి విపరీతంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబోతున్నది
అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావట్లేదు, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగటం లేదు. దీనివల్ల ఏమి కాబోతున్నది అంటే రాబోయే రోజుల్లో, అంటే ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు, రానున్న ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మ్యాక్సిమం 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ భారత ఎకానమీలో అతి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నది. అందుకోసం అని చెప్పి ఈ డైరెక్షన్లన్నీ కూడా ఎటుపోతున్నది ఆంధ్రప్రదేశ్ అనే డైరెక్షన్ని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుండి గమనిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ఎప్పుడు ప్రధానమంత్రిని కలిసినా ఇది చెయ్యండి, కొంచెం ఈ పాలసీని కొంచెం మార్చండి, ఈ పాలసీని నేను తయారు చేశాను, ఇదొక్కసారి చూడండి, ఇటువంటి విషయాలే మాట్లాడుతున్నాడు. దాంతో ఏమవుతున్నది అంటే, నేను ఇందాక చెప్పాను కదా, గ్రీన్ హైడ్రోజన్ పాలసీ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, వీటికి ఒక ఫైనల్ టచ్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం మీద ప్రధాని నరేంద్ర మోడీకి విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఈ దేశాన్ని, అంటే 2047 కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెంబర్ 1 ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలి అనేది నరేంద్ర మోడీ సంకల్పం. ఆ సంకల్పానికి ఉపయోగపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందుకని చెప్పి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి, అంటే 3 సార్లు ప్రధానమంత్రిగా వరుసగా గెలిచిన వ్యక్తికి, ఆయనకి దేశం పట్ల ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ఆంధ్రప్రదేశ్ వైపు నడిపిస్తున్నది ఆయన్ని. ఎందుకు అంటే ఆయన ఆశించిన లక్ష్యాన్ని, అంటే 2047 కన్నా ముందరే చేరుకోవటానికి వీలుగా ఇక్కడ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ ఆర్థిక పరమైన అంశాలలో, ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్న తీరు, పెట్టుబడులను ఆకర్షిస్తున్న తీరు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కొత్త పుంతలు తొక్కుతున్న తీరు, ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ని ఆకర్షిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అందుకనే మీరు చూడండి, ప్రైమ్ మినిస్టరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది అడిగినా కానీ టాప్ ప్రయారిటీలో మీరు చెయ్యాలి అని వాళ్ళ ఆఫీసర్లకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇది ఒక కొత్త డైరెక్షన్లో పోతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డైరెక్షన్లో వెళ్తూ ఉన్నది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటం ఒక ఇది. ఇంకొక వైపు ఏంటి అంటే, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీలో ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నది. ఈ టార్గెట్ని మనం రీచ్ కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రకరకాల కసరత్తులు చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు CII సమ్మిట్ పెట్టి ఎనర్జీ సెక్టార్లో 5,33,000 కోట్ల రూపాయలు ఎనర్జీ సెక్టార్లో, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు ఆంధ్రప్రదేశ్లో. అంటే దేశం మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టి అందులో ఎట్లా గట్టెక్కాలా అని ఆలోచిస్తూ ఉంటే, CII సమ్మిట్ పెట్టి అందులో ఎనర్జీ సెక్టార్లో రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో 5,33,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నాను అని డిక్లేర్ చేయటం అంటే, మీకు నేషనల్ టార్గెట్స్ని రీచ్ కావటానికి, అంటే జాతీయ స్థాయిలో మనం పెట్టుకున్న లక్ష్యాలని రీచ్ కావటానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని ఒక వేదికలాగా చేసి కూర్చోబెట్టాడు. అందుకని దేశం మీద, అంటే ఒక డైరెక్షన్లో తీసుకెళ్దాము అన్న కృతనిశ్చయంతో ఉన్న నరేంద్ర మోడీకి ఆయన తీసుకుంటున్న, అంటే విజన్ డాక్యుమెంట్ ఒకటి ఆయన తయారు చేశారు కదా, వికసిత భారత్. ఆ వికసిత భారత్ లక్ష్యాలని అందుకోవటానికి
చంద్రబాబు నాయుడు ఒక నిచ్చెనలాగా ఉపయోగపడుతూ ఉన్నాడు భారతదేశానికి. అందుకోసం అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం పెరిగింది, ఆంధ్రప్రదేశ్ అంటే అభిమానం పెరిగింది. అంతకు ముందున్న ముఖ్యమంత్రి, సార్ మా తమ్ముడు మర్డర్ కేసులో ఉన్నాడు సార్, కొంచెం అతన్ని విడిపించండి సార్, సార్ నాకు కేసులు ఉన్నాయి సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, సార్ దివాలా అయిపోయింది సార్, ఓ 10,000 కోట్లు ఇప్పించండి సార్, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతా సార్ అని చెప్పే ముఖ్యమంత్రిని నిన్న మొన్నటి వరకు చూసిన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశానికి ఒక దిక్సూచిలాగా మారే ఆంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబు నాయుడు అంటే అందుకు నరేంద్ర మోడీకి అభిమానం పెరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.